కీర్తన గ్రంథంలో నుండి కీర్తనను మనము చదువుకుందాం. కీర్తన గ్రంథంలో నుండి 20వ దావీదు కీర్తనను మనము చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఇశ్రాయేలీయులు దావీదు గురించి చెబుతున్న మాటలు ఇవి. దావీదు గురించి చెబుతున్న మాటలు మాత్రమే కాదు, కానీ మనకి కూడా దేవుడు యెహోవా ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. ఈరోజు ఆయనకి అర్పించడానికి వచ్చిన మనము మన అర్పణలను ఆయన స్వీకరించునుగాక అనే మాటను మొదటి 3 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. చాలా సందర్భాల్లో మన హృదయము సిద్ధపడక మనము అర్పించేవి అన్నీ కూడా ఒట్టి మాటలుగానే ఉండిపోతాయి. బైబిల్లో కయ్యను ఏబేలు అని 2 వ్యక్తులు ఉన్నారు. కయ్యను అన్నయ్య, ఏబేలు తమ్ముడు. ఏబేలు ఉన్న దాంట్లోనే శ్రేష్టమైనది అర్పించాడు. అన్నయ్య కయ్యను ఏం చేశాడంటే, ఎంత అవసరమా, దేవునికి మిగులు తగులు ఏదన్నా ఉంటే అది ఇద్దాంలే అనుకుని ఇచ్చాడు. దేవుడు అన్నాడు, నేను ప్రధానమైన స్థానాన్ని నీ వద్ద నుంచి కోరుతున్నప్పుడు నీవు మిగులు తగులు ఎట్లా ఇస్తావు? నాకు వద్దు అని చెప్పి దేవుడు దాన్ని స్వీకరించలేదు. అందుకని మనం ఆయన ఆరాధించేటప్పుడు పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో, మనసు ఎక్కడో పెట్టుకొని ఆయన ఆలయంలో కూర్చోకూడదు. మనస్సు వేరే చోట పెట్టి ఆయన మనం స్తుతించి ఆరాధించలేము. అందుకనే మన అర్పణలను ఆయన స్వీకరించును గాక. మరి మన అర్పణలను స్వీకరించాలి అంటే మన మనస్సు ఇక్కడే ఉండాలి. మన క్రియలు ఇక్కడ ఉంటున్నాయి, కానీ మన మనస్సు కూడా ఇక్కడే ఉండాలి. అందుకని మన ప్రార్థన ఏంటంటే, దేవా నా ఆరాధనను మీరు స్వీకరించండి. మన ఆరాధనను ఆయన స్వీకరించాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి కూడా. చాలా సందర్భాలు మనుషులు అనుకుంటారు, ఇచ్చేశాను కదా అనుకుంటున్నారు. ఆయన స్వీకరించాడా? ఆయన అందిపుచ్చుకున్నాడా? ఆయన అందుకున్నాడా? ప్రార్థన చేసేసాను కదా, ఆరాధన అర్పించేశాను కదా, చేసేసాను కదా. ఇది చాలా సందర్భాల్లో ఆలోచించుకుంటూ ఉన్నారు. దయచేసి గమనించండి. ఆయన స్వీకరించాలంటే మన హృదయాలు సిద్ధంగా ఉండాలి. మన హృదయాలు ఆయనకి అనుకూలంగా ఉండాలి. బైబిల్లో మాట ఉంది, ఒకే ప్రవాహంలో నుండి మంచినీరును ఉప్పు నీరు రాదంట. ఒకే ప్రవాహంలో మంచినీరు ఉప్పు నీరు రాదు. ఉప్పు నీరైనా వస్తుంది ప్రవాహంలో, లేక మంచినీరైనా. రెండు కలిపి వస్తాయా? ఉప్పు నీరు రావు కదండి. ఆయనను స్తుతించిన నోటితోనే శాపనార్థాలు పెడతా ఉంటారు. దేవుడు దాన్ని ఇష్టపడడు, దేవుడు దాన్ని స్వీకరించడు. అందుకని బైబిల్ చెప్తుంది, అదే నాలుగుతో నువ్వు 2 చేయగలవా? అదే సెలయేరులో నుంచి మంచినీరు ఉప్పు నీరు కలిపి వస్తుందా? ఉప్పు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఉప్పు నీరు సముద్రపు నీరు ఉంటుంది. ఉప్పు నీరు సముద్రపు నీరును నది నీరు కలిసి వస్తాయా? ప్రవాహంలో కలిసి వస్తాయండి? కలిసి రావు. ఈ ఉపమానము యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారు అంటే, యాకోబు గ్రంథంలో దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, అదే నోటుతో దేవునికి స్తుతులు పలికి అదే నోటితో శాపనార్థాలు తిట్లు చేస్తూ ఉంటే దేవుడు ఒప్పుకోడు, ఇష్టపడ్డాడు. మీకు అర్థమైందా?
నీ నోటిని దేవుని మహిమ కన్నా వాడాలి, నువ్వు లోకానికి కలిపి వాడేయకూడదు. మీకు అర్థమైందండి? దేవునికి ఇష్టం లేని చెడ్డ మాటలు మాట్లాడడానికి పలికి, అదేవిధంగా ఆయన స్తుతించడానికి ప్రార్థన చేయడానికి మనం వాడకూడదు రెండింటిని. అందుకనే కుదరదంట. మనం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న మన కుటుంబము. మీకు మొన్నే చెప్పాను, నీ రక్త సంబంధికులు ఎవరు? రైట్ ఆన్సర్. మన నిజమైన రక్త సంబంధులు ఎవరంటే యేసుక్రీస్తు వారు, ఆయన సంఘము. ఎందుకంటే ఆయన రక్తాన్ని మనం పంచుకున్నాము కనుక. చాలా సందర్భాల్లో రక్త సంబంధులు అంటే మా మేనమామ, మా చెల్లెలు కుటుంబాలు, మా అన్నయ్య కుటుంబాలు, మా తమ్ముడు కుటుంబాలు అంటాం మనం. అవి రక్తాన్ని పీల్చే కుటుంబాలు, అవి పీల్చే సంబంధాలు అవి. అందుకనే మన నిజమైన రక్త సంబంధం ఎవరు? యేసుప్రభు వారు మన నిజమైన. ఎందుకంటే ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు కనుక మన నిజమైన రక్త సంబంధం ఎవరో తెలుసా? మన బిడ్డల కంటే దయచేసి గమనించండి. మనం ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి వచ్చాము. ప్రపంచమంతా కూడా ఈరోజు ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి ప్రతి దేశంలో కూడా కలిసి కూడి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. మనము ఏ రీతిగా సిద్ధపడాలి? దేవా, మరి నీ సన్నిధిలో నేను కూర్చున్నానంటే పరిశుద్ధంగా కూర్చోవాలి. ఆయన సన్నిధిలో హేళనగానో చులకనగానో ఆయన సన్నిధిలో మనం కూర్చోకూడదు. భయభక్తులతో ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఇది కూడా ఒకలాంటి ఆరాధనే. యెహోవాను ఆయన ఆరాధించువారు భయభక్తులతో, జ్ఞానముతో, ఆలోచనతో మనం ఆయన్ని గణపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి. దయచేసి గమనించండి. మన దేవా, మరి నాలో అయినా మలినం ఉందా? నేను ఉప్పు నీరు కలిగి మంచినీరుని కూడా కలిగి ఉన్నానా? ఆ నీరుని ఎవరు తాగరు కదండి. రెండు కలిపి వస్తాయి. రే అట్లాగే ఇదేదో తేడా వాటర్లాగా ఉంది, ఎవరు తాగవద్దు, దీన్ని ఎవరు ముట్టుకోవద్దు అంటారు. అందుకనే బైబిల్ ఒక మాట ఏముందంటే, మన అర్పించే అర్పణను దేవుడు స్వీకరించును గాక అని ఉంది. మీకు అర్థమైందండి? దేవుడు మీ అర్పణలు ఏం చేయాలి? స్వీకరించాలంటే ఆయనకు అనుకూలంగా ఉండాలి. అందుకని స్వీకరించును గాక అనే మాట రాయబడింది. మీ అర్పణలు దేవుడు ఏం చేయాలి? స్వీకరించాలని. 5వ వచనం చదువుకుందాం, చూడండి. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. అందుకనే మీకు గతంలో జ్ఞాపకం చేశాను. ఆదివారం ఏంటి? మన రక్షణను ఒక పండుగగా జరుపుకుంటున్నాం. అయితే మన పండుగ మన ముందున్న రొట్టె రసము. మనం దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రభువా, నా నిమిత్తమై మీరు చేసిన శిలువ బలియాగాన్ని బట్టి ఆ యొక్క గొప్ప కార్యాన్ని నేను సంబరముగా నీకు కీర్తనలు పాడుచు, నీకు స్తుతులు చెల్లిస్తూ, అర్పణలు చెల్లిస్తూ నేను గణపరుచుకుంటున్నాను. దయచేసి గమనించండి. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. మనకి విజయాన్ని దయచేయవాడు ఆయన. ఏం దయచేయవాడండి? విజయాన్ని ఇస్తాడు. అందుకనే మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. మనకి ఎప్పుడు విజయం? నువ్వు ఆయన ఆరాధించినప్పుడు. ఏమండి, మరి మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడల్లా ఇశ్రాయేలీలు యెహోషువ కింద లీడర్షిప్ చేస్తుండగా, యెహోషువ నాయకుడిగా ఉండగా, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఆ టైంలో ఆయన చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దించాడో ఓడిపోవడం మొదలుపెట్టాడు. ప్రార్థన. ఎప్పుడు మనకి విజయం వస్తుంది? మన స్తుతి, మన ప్రార్థన ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనకి విజయం వస్తుంది. నీ ప్రార్థనని యెహోవా సఫలపరచునుగాక. నీ ప్రార్థన యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తులు రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణాధారమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా మరి మన శత్రువుల విషయమై ఆయన వ్యవహరించే విధానము ఇక్కడ రాయడం జరిగింది. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. మరి అట్టి రాజును మనం స్తుతించి గణపరిచి
ఆరాధిద్దాము.